హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చుమ్మి చేతి వంట. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పులిహోర కమ్మగా ఎలా రావాలో మీకు చేసి చూపిస్తాను. చూడండి, నేను ఒక 3 kgs రైస్ తీసుకున్నాను. 3 kgs రైస్. ఇప్పుడు స్టవ్ వెలిగించి పులిహోర గిన్నెలో ఒక చెంబు వాటర్ పోసుకుందాము. ఒక చెంబు వాటర్ పోసుకున్నాను. ముందుగా కడిగి పెట్టుకున్న చింతపండు వేస్తున్నాను, 200 గ్రాములు. కొద్దిగా చింతపండు పులుపు తక్కువ ఉంటే 250 గ్రామ్స్ తీసుకోండి. ఇది బాగా ఇందులో ఉడికించుకోవాలి. కొద్దిగా హాట్ వాటర్లో ఇప్పుడు కడాయిలో ఒక 2 స్పూన్స్ మిరియాలు వేయించుకుందాం. ఇందులోనే 2 స్పూన్స్ జీలకర్ర, ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చండి. తీసుకొని మీరు పక్కకు పెట్టుకుంటే ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు పులిహోరలా కలుపుకోవడానికి బాగుంటుంది. ప్లస్ ఈజీగా దేవుని కాడి పులిహోర చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా చేసి పెట్టుకుంటే పౌడర్. ఇందులోనే ఆవాలు కూడా వేద్దాము. ఒక 2 స్పూన్స్ ఆవాలు, ఇవన్నీ మంచిగా వేగాలి. గుళ్ళో పెట్టే ప్రసాదం లాగానే వస్తుందండి, సేమ్ కరెక్ట్గా. ఇవన్నీ వేయించుకోవాలి. ఇందులోనే ధనియాలు కూడా వేయచ్చు, కానీ నేను పౌడర్ వేస్తాను, పౌడర్ ఉంది కాబట్టి. కొన్ని మెంతులు వేద్దాము. 1 స్పూన్ మెంతులు. చూడండి, 1 స్పూన్ మెంతులు. ఇవన్నీ చిన్న మంటలో పెట్టి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఇందులో ఒక 8 మిరపకాయలు కూడా వేద్దాము, ఎండుమిర్చి. నేను ఎందుకు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నానంటే రైస్ వినాయకుడికి నైవేద్యం పెడదామని, పులిహోర పంపిద్దాం చేసి అని దేవునికి చేస్తున్నానండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము, ఎందుకంటే రైస్ పొడి పొడిగా వస్తుందని. ఒక 2 గంటలు ఆయిల్ వేసాను. పక్కన ఇవి కూడా వేగాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇవి డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఇవి ఇందులో వేసుకుందాము. పేస్ట్ పట్టుకుందాం. అలాగే చింతపండు కూడా మిక్సీ పెట్టుకుందాం. చూడండి, ఇది పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇందాక మనం అన్నీ వేయించుకున్నాం కదా, అవన్నీ పౌడర్ చేశాను. ఈ చింతపండు గుజ్జు కూడా మిక్సీకి వేసి వడగట్టుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇది ఉడికించుకోవాలా. రైస్ ఏమో దమ్ముకు అవుతుంది. ఇది చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, అది ఉడికించుకుందాము. ఒక 2 స్పూన్స్ ఆఫ్ పసుపు, బెల్లం ఒక ఇంత క్వాంటిటీ,
ఆయిల్ వేసుకుందాం. ఒక 3 గంటల ఆయిల్. ఇది బాగా ఉడకాలి. ఇందులోనే పచ్చిమిర్చి వేద్దాం. ఒక 5-6 పచ్చిమిర్చి. బెల్లం అయితే కంపల్సరీ వేసుకోవాలండి. పులిహోరకు టేస్ట్ బెల్లం. తర్వాత కరివేపాకు వేసుకుందాం కొద్దిగా. ఇది బాగా ఉడకాలి. బాగా ఉడికించుకుందాం. చల్లగా చేసుకుందామండి. ఇందులోకంతా తీసి పెట్టుకోవాలి రైస్. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇందులో కొంచెం కరివేపాకు. ఇది చల్లగా చేసుకుందాం రైస్. చూడండి ఆయిల్ చింతపండు పైకి ఎలా వచ్చిందో అలా రావాలి. అప్పుడు చింతపండు అయినట్టు, ఉడికినట్టు. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్. నేను ఆ 3 kgsకి సరిపోయేంత సాల్ట్ వేసుకున్నాను. పోపు వేసుకుందామండి. ఆయిల్ ఒక 1/4 కిలో ఆయిల్. ఒక 1 కిలో పైనే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆవాలు, జీలకర్ర. మీ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోండి. నెక్స్ట్ శనగపప్పు. పల్లీలు వేసుకుందాం. నెక్స్ట్ మినపప్పు వేసుకుందాం. ఇవన్నీ బాగా మగ్గాలి. బాగా బ్రౌనిష్ కలర్ రావాలి ఈ పప్పులన్నీ. పచ్చిమిర్చి వేసుకుందాం. నెక్స్ట్ ఎండుమిర్చి. నెక్స్ట్ కరివేపాకు. నెక్స్ట్ పసుపు వేసుకుందాం. ఆల్రెడీ అందులో వేసాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసాను. నెక్స్ట్ 1 స్పూన్ ఇంగువ. ఇంతకుముందు మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్.
ఇలా పెట్టుకొని మనకిష్టం ఒక గాజు గ్లాస్లో వేసుకొని గాజు గ్లాస్లో మూత పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులైనా మనకు ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు. స్టవ్ ఆర్పేసుకుందాం. ఈ పోపు ఉంది కదా, ఈ చింతపండు గుజ్జులోకి వేసేసుకుందాం కొద్ది కొద్దిగా. వేసేసుకొని కలుపుకున్నాం కదా. ఇప్పుడు రైస్ కొద్దిగా వేడిగా ఉందండి, ఇంకా చల్లగైనాక ఆ పోపు ఇందులో కలిపేసుకుందాం. ఇది అయింది చూడండి. మనకి ఎంత అవసరం ఉంటే అంత కలుపుకొని మిగతాది గాజు గ్లాసులో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు మనం పులిహోర కలుపుకోవచ్చు. పులిహోర కలిపిన తర్వాత మీకు చూపిస్తానండి. రెడీ అయిందండి పులిహోర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.